ఈరోజు మహిళా కమిషన్ ఇచ్చినటువంటి నోటీస్ మేరకు వారి ముందు వ్యక్తిగతంగా హాజరవ్వడానికి ఈరోజు రావడం జరిగింది. వారితో వారిచ్చిన బదులుగా సమాజం పట్ల, చట్టాల పట్ల, వ్యవస్థల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా, వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవంతో వారు ఇచ్చినటువంటి నోటీస్కి వ్యక్తిగతంగా వచ్చి సమాధానం చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆనరబుల్ కమిషన్ ముందు హాజరవడం జరిగింది. జరిగినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి 2-3 అంశాలని ఆనరబుల్ కమిషన్ మా ముందు పెట్టడం, దానికి మేము ఇవ్వాల్సినటువంటి వివరణ కూడా వారికి ఇవ్వడం జరిగింది. మొదటగా గడిచినటువంటి 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమానికి, ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి క్రమంలో చోడవరం నియోజకవర్గంలో ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి సందర్భంలో నేను చేసినటువంటి వ్యాఖ్యల్ని దాని మీద ఆనరబుల్ కమిషన్ సుమోటోగా తీసుకొని వాటి మీద వివరణ, సమాధానం కోరడానికి ఈరోజు నన్ను పిలవడం జరిగింది. అందులో ప్రధానంగా 3 అంశాలని, ఒకటి నేను మేకప్ మంత్రి అన్నానన్నటువంటిది, దాని మీద మీరు ఏ వివరణ ఇస్తారో అనేటువంటి మాట వారు కోరడం, దాంతోపాటు ఇది యావత్ మహిళా లోకాన్ని కించపరిచినట్టుగా దీన్ని భావించవచ్చా అనేటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది. నేను గతంలో కూడా ఆ సభ అయిన తర్వాత అనేక వేదికల మీద కూడా నేను చెప్పడం జరిగింది. దాన్ని తెలుగుదేశం పార్టీ ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాన్ని తీసుకొని వచ్చి దళితులని, మహిళలని, యావత్ మహిళా లోకాన్ని కించపరిచినట్టుగా మాట్లాడానని, లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసి ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాన్ని నడిపించేటువంటి కార్యక్రమం చేశారు. సో వారికి నేను ఇచ్చినటువంటి సమాధానం, నేను చేసినటువంటి వ్యాఖ్య ఒక పొలిటికల్ సెటైర్ మాత్రమే. గతంలో వారు నా మీద చేసినటువంటి వ్యాఖ్యలు, మా నాయకుడి మీద చేసినటువంటి వ్యాఖ్యలు సందర్భాల్లో మా నాయకత్వాన్ని, మా నాయకుల్ని ప్రొవోకేట్ చేస్తూ, ఏకవచనంతో సంబోధిస్తూ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము కూడా ఓపిక పట్టాం. దాదాపు 4.5-5 సంవత్సరాల నుంచి ఇష్టం వచ్చినటువంటి మాటలు నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కానీ, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, వారు గత 2 ఏళ్ల క్రితం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత, వారు మంత్రి అయిన తర్వాత కానీ ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకునేటువంటి కార్యక్రమం చేస్తారు. మనిషిగా నాకు కూడా సహనం, ఓపిక ఉంటాయి. మా నాయకులకి సహనం, ఓపిక ఉంటాయి. వారికి ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇది ఒక పొలిటికల్ సెటైర్, ఒక పొలిటికల్ కామెంట్ మాత్రమే తప్ప యావత్ మహిళా లోకం మీద చేసినటువంటి వ్యాఖ్య కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరచడం జరిగింది. దాంతోపాటు ఉద్యోగాల మీద, మా వాళ్ళు చేసినటువంటి, మీరు చేసేటువంటి ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరు అనేటువంటి దాని మీద మీ సమాధానం ఏంటి అని అడిగారు. అంటే నా ఇంటెంట్ నేను చెప్పడం జరిగింది. నా ఇంటెంట్ వారు చేసినటువంటి ఉద్యోగాలు చేయలేరు అని అంటే, మీకు ఈ రాష్ట్రంలో హోంశాఖను మీ చేతిలో పెట్టి 2 సంవత్సరాలుగా మీకు బాధ్యత అప్పచెపితే చెప్పినటువంటి పని చేయడం మానేసి మిగిలిన వాటి మీద పెట్టినటువంటి శ్రద్ధ శాఖ మీద పెడితే బాగుంటుంది. మీరు చేసేటువంటి అటువంటి ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరు అనేటువంటిది నా ఉద్దేశంగా చెప్పడం జరిగింది. దాన్ని అనేక రకాలుగా చాలా మంది పర్సెప్షన్ తీసుకున్నారు. చాలా మంది చాలా రకాలుగా దాన్ని ఊహించుకున్నారంటే, వారెవరో ఊహించుకున్నటువంటి దానికి నేను బాధ్యుని కాదు. నేను మాట్లాడినటువంటిది, నేనే ఉద్దేశంతో మాట్లాడినటువంటి దానికే నేను బాధ్యత అవుతాను. దానికి నా సమాధానం ఇదే అనేటువంటి విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. 3వ ప్రశ్న, మీరు వాడి వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తాను వాడుతుంది అనేటువంటి మాట మీరు మాట్లాడారు. దానికి మీ సమాధానం ఏంటని అడిగారు.
అంటే నేను చేసినటువంటి మంత్రి పదవిని మా జిల్లాలో నా తర్వాత మీరు చేస్తా ఉన్నారు. మీకంత ముందు నేను మంత్రిగా పనిచేశాను. మీరు నాకు పాఠాలు నేర్పించాల్సినటువంటి పని లేదు. నేను వాడి వదిలేసినటువంటి కారుని మీరు వాడుతున్నారని దాంట్లో తప్పే ఉంది. అది పొలిటికల్ స్టేట్మెంటే, పొలిటికల్ సెటైరే. దీంట్లో మహిళల్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలు ఎక్కడున్నాయి? మహిళల లోకం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఎక్కడున్నాయి? యావత్ మహిళలందరూ కూడా దీంట్లో ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఏమున్నాయి అనేటువంటిది నాకు వ్యక్తిగతంగా కనిపించట్లేదు అనేటువంటి మాట వారికి చెప్పడం జరిగింది. వారు దీని మీద మీరు ఏదన్నా మీరు చేసినటువంటి వ్యాఖ్యల మీద మీకు ఏదైనా ఇతర వివరణ కానీ లేదా దాన్ని మీకు ఏదైనా తప్పు అనిపించినటువంటి సందర్భాలు కానీ ఏదన్నా మీరు వ్యక్తపరుస్తున్నారా అని అంటే నేను ఏమి వ్యక్తపరచలేదు. నేను మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నా. నేను తప్పు మాట్లాడలేదు. నేను వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఎవరెవరో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి, ఇది వారితో చెప్పినటువంటి మాట కాదు, మీకు చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీయో కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వారు ఊహించుకున్నటువంటి వాటన్నిటికీ నేను సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు. నేను మాట్లాడినటువంటి మాటలకు మాత్రమే నేను సమాధానం చెప్తా. నేను ఏ ఉద్దేశంతో మాట్లాడానో సమాధానం చెప్తా. అంతే తప్ప అన్నింటికీ మీరేవో అపార్థాలు చేసుకొని మీరేవో అర్థాలు తీసుకొని దానికి సమాధానం చెప్పంటే నేను చెప్పాల్సినటువంటి పని నాకు లేదు. ఇప్పటికే 2 సంవత్సరాలుగా మీరు అనగొక్కుతున్నటువంటి తీరు, మీరు అమలు చేస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం, మీరు మీ రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, పసిపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, వీటన్నిటిని చూసుకోవాల్సినటువంటి హోమ్ డిపార్ట్మెంట్ అవి చూసుకోవడం మానేసి రాజకీయంగా మీరు 100 అంటే మేము 1 అంటే మీకు బాధ వచ్చిందా? మీకు కష్టం వచ్చిందా? ఇప్పుడు ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాన్ని తీసుకొని వచ్చి దాని మీద రాష్ట్రంలో మహిళలందరూ కూడా బాధపడతా ఉన్నారు. చెప్పమనండి, ఒక్క మహిళని బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలు కాకుండా మిగిలిన ఒకరు చెప్పమనండి ఎవరికి బాధ వచ్చిందో. అంటే వారు మమ్మల్ని ఏదైనా అనొచ్చు, మా నాయకుడిని వాడు వీడు అనొచ్చు, అరే తురే అనొచ్చు, నీ గుడ్డు పగలగొడతా అనొచ్చు, నంగనాచి అని మా నాయకుడిని అనొచ్చు. నువ్వేం ఎందుకమ్మా మేకప్ వేసుకున్నావు అని అడిగితే కోపం వచ్చిందా? అంటే మేకప్ అనేటువంటి మాట మాట్లాడినందుకే యావత్ మహిళా లోకం మీద మాట్లాడినట్ట. మీరు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, సాయి కృష్ణ తల్లి ఈరోజు కొడుకు బూడిద కోసం అల్లాడిపోతా ఉంది. నా కొడుకుని ఏం చేశారు? కనీసం రాజు చంపి ఉంటే ఆ బూడిదన్నా తీసుకొచ్చి నా చేతిలో పెట్టమని అంటే దానికి మహిళా లోకం అల్లాడిపోతా ఉంది. ఆ తల్లితో తాలూకా శోకం చూసి బాధపడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా. 20 రోజులుగా జాహ్నవి అనేటువంటి పసి పాప 20 రోజులుగా తప్పిపోతే ఆ తల్లి పడుతున్నటువంటి బాధని ఎవరు చూడలేకపోతా ఉంటే, వర్ణాతీతం అయితే వారికి సమాధానం చెప్పాల్సినటువంటి హోంమంత్రి 15 రోజుల తర్వాత వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్పేది ఎవరు? కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ హారిక గారు వారు ఒక సమావేశానికి వారు నివాసం నుంచి బయలుదేరితే వారి మీద దాడి చేస్తే, నోటికి వచ్చినటువంటి బూతులు తిడితే ఆ రోజు ఈ హోంమంత్రి ఏమైందని అడుగుతా ఉన్నా. ఎందుకు ఆ రోజు మహిళా లోకం మీద జరిగినటువంటి దాడి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నా. అరవ శ్రీధర్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఒక మహిళని మోసం చేసి 5 సార్లు అబార్షన్ చేసి చివరికి వారి పార్టీ నాయకులతో కర్రతో లాఠీతో నడి రోడ్డు మీద కొడతా ఉంటే మాట్లాడినటువంటి ఈ హోంమంత్రి, ఈ ప్రభుత్వం మిమ్మల్ని మేకప్ అంటే మీకు బాధ పొడుచుకొచ్చిందా? ఈరోజు లాకప్ డెత్ గురించి, తప్పిపోయినటువంటి పిల్లల గురించి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడుతూ ఉన్నారు. హోంమంత్రి కూడా మీరు విమర్శిస్తారా అని. మీరు మా మీద ఆ రోజు చేసినటువంటి విమర్శలు, ఈ రాష్ట్రంలో ఆ రోజు ఉన్నటువంటి వాలంటీర్లు రెక్కీ చేసి 30,000 మంది మహిళలు మిస్సింగ్ కి కారకులైనటువంటి వారిని అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తీసుకొస్తామని చెప్పి మాటిచ్చారే. అధికారంలోకి వచ్చి 24 మాసాలు సగం మీ పరిపాలన ముగిసిపోతా ఉంది. ఈ 30,000 మందిలో ఎంతమందిని తిరిగి తీసుకొచ్చారని అడుగుతా ఉన్నా. నిన్న డిప్యూటీ స్పీకర్ మాట్లాడతారు, నేను ఏదైనా కంప్లైంట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అయిన తర్వాత ఇస్తాను అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి చేతకాని వ్యక్తి అనేటువంటిది మాట కాదా అని అడుగుతా ఉన్నా. అదే పవన్ కళ్యాణ్ గారు మొన్న తగినాల్లో ఏం మాట్లాడారు? హోంమంత్రి నేను కాకపోవడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిమినల్ సదృష్టం అంటే ఏంటి అర్థం?
మీ డిప్యూటీ సీఎం, మీ డిప్యూటీ స్పీకర్, మీ పార్టీలో, మీ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులే మా హోంమంత్రి చేతకాని వ్యక్తి అని చెప్తా ఉంటే ఇంకా సిగ్గు రాలేదా అని అడుగుతా ఉన్నా. ఇన్ని రకాలైనటువంటి విషయాలన్నీ వదిలిపెట్టి తల్లి తాలూకా శోకం మర్చిపోయారు. కనబడినటువంటి కూతురు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ తల్లి తాలూకా బాధ చూడలేకపోయారు. నడి రోడ్డు మీద దెబ్బలు తిన్నటువంటి ఆ మహిళ తాలూకా కష్టాన్ని తీర్చలేకపోయారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ నడి రోడ్డు మీద కారు మీద దాడి చేస్తే స్పందించలేనటువంటి ఒక హోంమంత్రి రాష్ట్రంలో ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నాకు వ్యవస్థల మీద గౌరవం ఉంది. వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవంతో ఈరోజు ఆనరబుల్ కమిషన్ ముందు హాజరయ్యాను. చెప్పాల్సినటువంటి విషయాలని చెప్పాను. లిఖితపూర్వకంగా ఇవ్వాల్సినటువంటి సమాధానం మా సీనియర్ కౌన్సిల్ సుధాకర్ రెడ్డి గారు సమర్పించడం జరిగింది. ఇప్పటికన్నా మీ తీరు మార్చుకోండి. చిన్న చిన్న విషయాలను పట్టుకొని డీవియేట్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పక్కదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నం ఒక పక్క, ఏదో రకంగా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్ని పట్టుకొని దాన్ని వేలబడ ఉండాలనేటువంటి తాపత్రయం ఒక పక్క. వీటన్నిటి మధ్యలో రాష్ట్రంలో మహిళల తాలూకా భద్రత, మహిళల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా, మహిళల మధ్యలో పెరిగినటువంటి వ్యక్తిగా నేను గతంలో కూడా మొన్న జరిగినటువంటి పత్రికా సమావేశాలు నేను చెప్పడం జరిగింది. నాకు 15 ఏళ్ల వయసులో నా తండ్రి పోతే నన్ను పెంచి పోషించింది నా తల్లి, ఒక మహిళ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నిలబడి మీ ముందు మాట్లాడడానికి కారణం ఒక మహిళ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నా కుటుంబాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తులను నా ఇంట్లో మహిళలు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాకున్నటువంటి ఇద్దరు ఆడపిల్లలు, ఇంతమంది మహిళల మధ్య పెరిగి ఉన్నటువంటి వ్యక్తికి మహిళల పట్ల ఏ రకమైనటువంటి గౌరవం ఉండాలో మీ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అటువంటి నాయకుడు తాలూకా నాయకత్వంలో కూడా పనిచేస్తా ఉన్నా. మహిళల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తి, మహిళలకి అత్యధికమైనటువంటి స్థానం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప నాయకుడు అడుగుజాడల్లో నడిచేటువంటి వ్యక్తిని, మహిళలకు ఏ రకంగా గౌరవం ఇవ్వాలో తెలిసినటువంటి వ్యక్తిని అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ మానేసి ఇష్టం వచ్చినటువంటి మాట్లాడతాం, ఏది పడితే అది చేస్తాం, ఎలా పడితే అలా కేసులు పెడతాం, ఎలా పడితే దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. ఈసారి అరే తురే అని కానీ, ఆడు ఈడు అని కానీ, అరే తురే అని కానీ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడేటువంటి ధైర్యం ఏ ఒక్క కూటమి నాయకుడు చేసినా, ఎవరన్నా సౌండ్ చేస్తే ఈసారి రౌండ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరొకసారి మీ కాలం చెల్లిపోయింది. 2 సంవత్సరాలు ముగిసిపోతా ఉంది. మిగిలింది ఇంకో 2 ఏళ్ళు మాత్రమే. వచ్చే సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మొదలైతే రేపు కూటమికి అంతిమ యాత్ర మొదలైనట్టే అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటు హానరబుల్ కమిషన్ తాలూకా సమయాన్ని, పార్టీ నాయకుల తాలూకా సమయాన్ని మీరు శ్రద్ధ పెట్టాల్సినటువంటి రాష్ట్రంలో నిరుద్యోగ యువత మీద, మహిళలకు ఇచ్చినటువంటి హామీల మీద 1500 రూపాయలు నెలకి ఇస్తానని చెప్పి ఆ మహిళలు మోసం చేశారే, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానన్నారే, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానన్నారే, ఇన్ని హామీలు మహిళలకు ఇచ్చినటువంటి మీరు మహిళల గురించి, మహిళల మీద ఉన్నటువంటి మీ ప్రేమ గురించి, గౌరవం గురించి మీరు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి. తప్పకుండా రానటువంటి కాలంలో మిగిలినటువంటి అన్ని విషయాలు ఇందాక వారు మాట్లాడినప్పుడు కూడా మీరు కొంచెం కన్స్ట్రక్టివ్ గా మాట్లాడితే ప్రజలు స్వీకరిస్తారు కదా అనేటువంటి మాటలు మాట్లాడారు. 100% రాజకీయాల్లో ఉన్నటువంటి మేము 5 దశాబ్దాలుగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి నాలాంటి వ్యక్తులు తప్పకుండా ఒక ఎగ్జాంపుల్ ని సెట్ చేయాల్సినటువంటి బాధ్యత, అందులో జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వ్యక్తులు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి 5 సంవత్సరాలు ఓపిక పట్టాననేటువంటి విషయాన్ని కూడా తెలియజేశా. ఈ 5 సంవత్సరాలు ఓపిక పడితే అనేక మాటలు ప్రొవోకేట్ చేసి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడారు. తిరిగి ఒక పొలిటికల్ సటైర్ తో సమాధానం చెప్తే తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీరు 100 అని మేము 1 అంటే మీరు బాధపడతా ఉంటే మీరు దాన్ని కూడా తట్టుకోలేకపోతే ఎలాగా అనేటువంటి మాట కూడా నేను అనేక సందర్భాల్లో మాట్లాడా. రేపు కూడా ఇక నుంచి హోమ్ డిపార్ట్మెంట్ మీద శ్రద్ధ పెడతా. ఆ డిపార్ట్మెంట్ సంగతి ఏంటో, దాంట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటో, దాంట్లో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అక్రమాలు ఏంటో, అవినీతి ఏంటో అన్ని కూడా బయటకు తీసేటువంటి కార్యక్రమానికి ఈరోజు నేను పూనుకుంటాననేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. హోంమంత్రి గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో 70,000 సీసీ కెమెరాలు పెట్టాం, రాష్ట్ర వ్యాప్తంగా 70,000 సీసీ కెమెరాలు గడిచినటువంటి 2 సంవత్సరాల్లో పెట్టామని చెప్పారు.
ఒక సెన్సేషనల్ కేసు నడుస్తా ఉంది. సాయి కృష్ణ తాలూకా ఈ ఇన్సిడెంట్ లో కృష్ణలంక ఫుటేజ్ తీయమంటే ఆ ఒక్క ఫుటేజ్ లేదన్నారు. మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు ఫుటేజ్ కనబట్టలేదన్నారు. అంటే హోంమంత్రి గారు చెప్పే దాంట్లో నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, హోంమంత్రి గారు పెట్టినటువంటి సీసీ కెమెరాల్లో ఫుటేజ్ ఉండదు. ఇది రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. మీరు అంత బాగా ఈ సిస్టమ్ ని నడుపుతా ఉన్నారు, అంత బాగా వ్యవస్థల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, మహిళల్ని కాపాడేటువంటి దానికి అంత మీరు తాపత్రయపడుతూ ఉన్నారు. అన్ని విషయాలు పాయింట్ టు పాయింట్ అనవసరంగా నాతో పెట్టుకునేటువంటి కార్యక్రమం చేశారు. కాముగా ఉన్నటువంటి వారిని నిద్ర లేపారు. చూసి చూడనట్టు పోతున్నాం కదా, మహిళలు కదా, లేదా మా జిల్లాకు సంబంధించినటువంటి వారు కదా, గౌరవం ఉంది, ఆ గౌరవం నిలబెట్టుకోవాలనేటువంటి దిశగా ముందుకెళ్ళాం. ఇప్పుడు కూడా అదే గౌరవం ఉంది. కన్స్ట్రక్టివ్ గా రేపు రానటువంటి కాలంలో అనేక ఇష్యూస్ ని బయటకు తీసుకొస్తాం, ప్రజల ముందు పెడతాం, నిలదీస్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక పోరాటాలకి ముందుకు వెళ్తామనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు నేను కమిషన్ కి హాజరవుతున్నానని చెప్పి నాకు సంఘీభావంగా విశాఖపట్నం నుంచి పెద్ద ఎత్తున అటు విశాఖపట్నం, అనకాపల్లి, అరకు పార్లమెంటు ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి పార్టీ నాయకత్వానికి, పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి వారంతా కూడా రావడం జరిగింది. వారు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. కమిషన్ వారు ఇందాక నేను చెప్పినట్టు వారు ఏవైతే ప్రశ్నలు వేశారో ప్రశ్నలకి నా సమాధానం మీకు చెప్పడం జరిగింది. తర్వాత ఏమున్నాయి మరి ప్రొసీడింగ్స్ వాళ్ళు ఏమైనా ఇస్తారండి. ఈ రోజు ఎంత దారుణంగా, ఎంత అన్యాయంగా, ఏ తప్పు చేయని, ఏ అసభ్యకరమైన పదజాలం వాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారిని మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చి ఇక్కడికి పిలిపించడం జరిగింది. అయితే సరిగ్గా 6 రోజుల క్రితం మీరు చూసుకుంటే జెడ్పీ చైర్పర్సన్ కృష్ణా జిల్లా హారిక గారు కావచ్చు, ఎక్స్ మేయర్ గా ఉన్న భాగ్యలక్ష్మి గారు కావచ్చు, ఆ రోజు నేను, నాతో పాటు ఇంకొంతమంది మహిళా నేతలు కలిసి 5 రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. 1 కాదు, 2 కాదు, 5 రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. మన పేపర్ లీకేజ్ లోకేష్ గారి మీద, బండారు సత్యనారాయణ గారి మీద, గాలి భానుప్రకాష్ గారి మీద, అయ్యన్న పాత్రుడు గారి మీద, చింతమనేని గారి మీద, ఇలా 5 రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. మరి వారిలో ఏ ఒక్కరినైనా పిలిపించి మాట్లాడారా? ఇలా రిప్రజెంటేషన్స్ విత్ ప్రూఫ్, పెన్ డ్రైవ్ లో ప్రూఫ్ వీడియోస్ పెట్టి మరి మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రోజు ఎలాగో శైలజ గారు లేరు ఇక్కడ. అట్లీస్ట్ ఆవిడ విషయం అయితే తెలిసి ఉంటుంది కదా, కనీసం ఒక్కసారన్నా పిలిచి మాట్లాడారా? అలా మాట్లాడలేదు. కానీ ఈ రోజు ఏ తప్పు చేయని మా మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారిని మాత్రం నోటీసులు ఇచ్చి ఇక్కడికి పిలిపించారు. అంటే మీ మహిళా కమిషన్ మీకు నచ్చినట్టుగా పనిచేస్తుందన్నమాట. మీ మహిళా కమిషన్ ప్రజల కోసం కాదు, ప్రజా సమస్యలపై కాదు, మీ పర్సనల్ వెంజెన్స్ ని, మీ పర్సనల్ గొడవల్ని, మీ పర్సనల్ ఈగోని సాటిస్ఫై చేయడం కోసం మహిళా కమిషన్ పనిచేస్తుందా? ఒక్కసారి మనం జరిగిన ఇన్సిడెంట్ వైపు తిరిగి వెళితే గనక ఆ రోజు గుడివాడ అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఒక మేకప్ మంత్రి అని అన్నారు అంతే. ఆయన మేకప్ మంత్రి వంగలపూడి అనిత గారు లేదా మేకప్ మంత్రి మన హోమ్ మినిస్టర్ గారు అని ఆయన ఏమనలేదే. ఒక మేకప్ మంత్రి ఉన్నారు మనకి అని అన్నారు. దాన్ని, ఆ పదాన్ని మొట్టమొదట వంగలపూడి అనిత గారికి అన్వయించి మాట్లాడింది టీడీపీ నాయకులే. కావాలంటే మీరు వీడియో చూసుకోండి. ఆయన ఎక్కడా పేరు మాట్లాడలేదు అమర్నాథ్ గారు. మేము ఒక మేకప్ మంత్రి ఉన్నారు మనకి అని అన్నారు. ఆ పదాన్ని పట్టుకుని అదిగో మీరు అనిత గారిని అంటారా అంటూ ముందు బయటకు వచ్చి ఆయన కౌంటర్ లేసింది టీడీపీ నాయకులే. అంటే అనిత గారు, ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. మిమ్మల్ని మేకప్ మంత్రిగా చూస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. మిమ్మల్ని మేకప్ మంత్రిగా అన్నది గుడివాడ అమర్నాథ్ గారు కాదు. మిమ్మల్ని మేకప్ మంత్రి అని అన్నది, మేకప్ అనగానే మీరు గుర్తొచ్చింది ముందుగా మీ టీడీపీ నాయకులకే. ఈ విషయాన్ని ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సుమోటోగా కేసులు పెట్టాలనుకుంటే మీ నాయకులపై మీరు పెట్టండి. మీ మీద చాలా కోపం ఉందనుకుంటా మీ నాయకులకి. మరి మొన్నటికి మొన్న రఘురామ కృష్ణరాజు గారు కూడా అంటున్నారు హోమ్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకుంటారు అని చెప్పి. అంటే మరి మీ మీద ఏం కుట్ర జరుగుతుందో ముందు వాటిపై శ్రద్ధ పెట్టండి. ఎలాగో ప్రజా సమస్యలపై శ్రద్ధ పెట్టట్లేదు మీరు. ఒక తల్లికి కనీసం ఒక కొడుకు శవాన్ని అప్పచెప్పలేకపోయారు మీరు లాకప్ డెత్ చేసి మీ హయాంలో. అలాగే ఒక కొడుకు తప్పు చేస్తే ఒక తల్లిని వివస్త్రణ చేసి ఒక మాతృమూర్తిని రోడ్డు పైన ఎంత దారుణంగా హింసించారో మీ హయాంలో ప్రజలందరూ చూశారు. అలాగే ఒక అమ్మాయి చచ్చిపోతే ఆ బాలిక శవాన్ని కూడా తల్లిదండ్రులకు అప్పచెప్పలేకపోయారు మీరు. ఒక అమ్మాయి కనిపించకుండా మాయమైపోతే
20 రోజుల తర్వాత మీరు అడవిలోకి వెళ్ళి ఊరికి అలా వీడియోల కోసం అటు ఇటు తిరిగేసి వచ్చేసారు. అంతే తప్ప ఈ రోజుకి ఆ బాలిగాచుకి మీరు కనిపెట్టలేకపోయారు. ఎలాగో మీ చేతకాని పాలనలో ప్రజల కోసం మీరేం చేయలేకపోతున్నారు. కనీసం మీ పదవులన్నా కాపాడుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రోజు అకార్డింగ్ టు ప్రివిలేజ్ ఇక్కడికి ఒక మహిళా కమిషన్ కి ఒక వ్యక్తిని పిలిచినప్పుడు, ఒక మాజీ మంత్రివర్యులు వచ్చినప్పుడు వాళ్ళతో పాటుగా మెంబర్స్ ఉండొచ్చు, అలాగే అడ్వకేట్స్ ఎలో చేయొచ్చు. కానీ ఈ రోజు ఏ మెంబర్స్ లేరు, ఏ అడ్వకేట్ ని కూడా లోపలికి ఎలో చేయట్లేదు. వి హావ్ ఇక్కడ అడ్వకేట్ గారు ఉన్నారు మనతో పాటుగా. ఈవిడ వెళ్తానంటే కూడా లోపలికి ఆవిడ వెళ్ళనివ్వకుండా ఆవిడ ఆపేసి, అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు నచ్చినట్టుగానే మీ పాలన ఉంటుందా? అకార్డింగ్ టు ద లా పాలన ఉండదు. డెమోక్రసీ అనేది లేదు అసలు ఇక్కడ. అంతేనా మీరు చెప్పదలుచుకున్నది? ఎందుకు ఎలా చేయలేదు మీరు అడ్వకేట్ ని లోపలికి? మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. అంటే ఇందులో ఏమీ లేదు అని మీకు కూడా తెలుసు. ఒక అడ్వకేట్ వస్తే సూటిగా పాయింట్స్ ప్రశ్నిస్తారు, మీ దగ్గర సమాధానాలు లేవన్న విషయం మీకు తెలుసు. అందుకే భయపడిపోయారు. మీ మేకపోత గాంభీర్యం ఏంటి అన్నది ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీరు మహిళలకి చేసిన అన్యాయాన్ని రాష్ట్ర మహిళలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, గుర్తు పెట్టుకుంటారు. దీనికి తగ్గ సమాధానం 2029లో ఖచ్చితంగా మీకు చెప్తారు అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, అలాగే ఇంకొక విషయం, మొన్న రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడే ఉన్నారు వరుడు కళ్యాణి గారు, ఎమ్మెల్సీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, అలాగే మా మహిళా సంఘం అధ్యక్షురాలు కూడా, మహిళా విభాగం అధ్యక్షురాలు కూడా, ఆవిడ్ని నారా లోకేష్ గారు మండలి సాక్షిగా ఎంత దారుణమైన మాటలతో మాట్లాడారు. అది మీరు సుమూటగా తీసుకోరా? మేము రిప్రజెంటేషన్ ఇచ్చాంగా. అంటే లోకేష్ గారికి అయితే ఒక న్యాయమో, అమర్నాథ్ గారికి అయితే ఒక న్యాయమా? బండారు గారికి ఒక న్యాయమో, అమర్నాథ్ గారికి ఒక న్యాయం, గాలి ప్రకాష్ గారికి ఒక న్యాయం, అమర్నాథ్ గారికి ఒక న్యాయం, చింతమనేని గారికి ఒక న్యాయం, అమర్నాథ్ గారికి ఒక న్యాయం. బాలే ఉందండి మీ పాలన మాత్రం. ప్రతిదీ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. అంత తొందరగా పడ్డ దెబ్బ మర్చిపోయే రకం కాదు రాష్ట్ర ప్రజలను మరొకసారి మీకు గుర్తు చేసుకుంటూ, ఖచ్చితంగా 29లో దీనికి తగ్గ మూల్యం మీరు చెల్లించుకుంటారు.